హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? తెలియక చేసిన తప్పు వలన ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించమని అడుగుతాం కదా. నేను చేసిన తప్పుకు క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ ద మిస్టేక్ ఐ మేడ్. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ ద మిస్టేక్ ఐ మేడ్. ఏదైనా విషయం గురించి మనం ఎన్నిసార్లు చెప్పినా ఎదుటివాళ్ళు పట్టించుకోకపోతే నా మాటకు ఏమైనా విలువ ఉందా అని అడుగుతాం కదా. డస్ మై వర్డ్ హ్యావ్ ఎనీ వాల్యూ? డస్ మై వర్డ్ హ్యావ్ ఎనీ వాల్యూ? ఎవరి నుండైనా సహాయం తీసుకోవడం ఇష్టం లేకపోతే ఇక నుండి నాకు మీ సహాయం అవసరం లేదు అని చెప్తాం కదా. హియర్ ఆఫ్టర్ ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్. హియర్ ఆఫ్టర్ ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి వాదనకు దిగుతూ ఉంటే చిన్న విషయాలకే ఎందుకు వాదిస్తారు అని అడుగుతాం కదా. వై ఆర్గ్యూ ఓవర్ స్మాల్ థింగ్స్? వై ఆర్గ్యూ ఓవర్ స్మాల్ థింగ్స్? రోడ్డు మీద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటే మనం ఎక్కడికైనా సమయానికి చేరుకోలేం కదా. రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆమె ఆలస్యంగా వచ్చింది. షీ వాజ్ లేట్ బికాస్ ఆఫ్ ద హెవీ ట్రాఫిక్. షీ వాజ్ లేట్ బికాస్ ఆఫ్ ద హెవీ ట్రాఫిక్. ఏదైనా విషయం గురించి చెప్పేటప్పుడు స్పష్టంగా వివరించాలి కదా. నేను ప్రతిదీ స్పష్టంగా వివరిస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. అప్పుడప్పుడు ఎవరైనా ఏం చెప్పబోతున్నారో ముందుగానే ఊహిస్తాం కదా. అతను అలా చెబుతాడని నాకు తెలుసు. ఐ న్యూ హీ వుడ్ సే దట్. ఐ న్యూ హీ వుడ్ సే దట్. అలాగే మీ దగ్గర టికెట్లు ఉన్నాయా అని ఇలా అడగాలి. డూ యూ హ్యావ్ టికెట్స్ విత్ యూ? డూ యూ హ్యావ్ టికెట్స్ విత్ యూ? ఏ విషయంలోనైనా నిరూపించుకోవడానికి అవకాశం కోసం ప్రాధేయపడుతూ ఉంటాం కదా. కనీసం నాకు ఒక అవకాశం ఇవ్వండి. అట్లీస్ట్ గివ్ మీ ఏ ఛాన్స్. అట్లీస్ట్ గివ్ మీ ఏ ఛాన్స్. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఎవరైనా దేవుడు లేడని వాదిస్తే దేవుడు లేడని ఎవరన్నారు అని ప్రశ్నిస్తాం కదా. హూ సేస్ దట్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్? హూ సేస్ దట్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్? ఎన్నో ప్రయత్నాల తర్వాత ఏదైనా పని పూర్తి చేయగలిగితే చివరికి అది పూర్తయింది అంటాం కదా. ఫైనలీ ఇట్స్ డన్. ఫైనలీ ఇట్స్ డన్. పంటి సమస్యలు ఉన్నప్పుడు ఏదైనా నమిలితే నొప్పి పుడుతుంది కదా. నేను నమిలినప్పుడు నొప్పి పుడుతుంది. ఇట్ హర్ట్స్ వెన్ ఐ చూ. ఇట్ హర్ట్స్ వెన్ ఐ చూ. ఏ విషయంలోనైనా మనకి సహాయం అవసరమైనప్పుడు ఎవరినైనా అడుగుతాం కదా. వీలైతే నాకు సహాయం చేయండి. ఇఫ్ పాసిబుల్ డూ మీ ఏ ఫేవర్. ఇఫ్ పాసిబుల్ డూ మీ ఏ ఫేవర్. కొన్ని సందర్భాలలో ఇష్టం లేకపోయినా వెళ్ళవలసి వస్తుంది కదా. అతను ఇష్టపూర్వకంగా రాలేదు. హీ హ్యాజంట్ కమ్ విల్లింగ్లీ. హీ హ్యాజంట్ కమ్ విల్లింగ్లీ. ఏదైనా పార్టీకి మనం వెళ్ళలేకపోతే తరువాత పార్టీ ఎలా జరిగిందో అడిగి తెలుసుకుంటాం కదా. పార్టీ ఎలా జరిగింది? హౌ డిడ్ ద పార్టీ గో? హౌ డిడ్ ద పార్టీ గో? ఎవరైనా సభ్యతగా మాట్లాడకపోతే నీకు మాట్లాడే సభ్యత లేదు అంటాం కదా. యూ డోంట్ హ్యావ్ ద మేనర్స్ టు టాక్. యూ డోంట్ హ్యావ్ ద మేనర్స్ టు టాక్. ఎవరైనా స్నేహితులు విడిపోతుంటే విడిపోవద్దని సలహా ఇస్తాం కదా. స్నేహబంధాన్ని తెంచుకోకు. డోంట్ బ్రేక్ ద బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. డోంట్ బ్రేక్ ద బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్.
మనకు తెలిసిన వాళ్ళెవరైనా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటే అతను ఇప్పటికీ బ్రహ్మచారి అని చెబుతాం కదా. హీ ఈజ్ స్టిల్ ఏ బ్యాచిలర్. హీ ఈజ్ స్టిల్ ఏ బ్యాచిలర్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా ఎక్కడికైనా ఒంటరిగా వెళుతుంటే నేను మీకు తోడుగా రావచ్చా అని అడుగుతాం కదా. మే ఐ అకంపెనీ యూ. మే ఐ అకంపెనీ యూ. కొన్ని ఉద్యోగాలలో జీతం తక్కువగా ఉండి పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అప్పుడు జీతం తక్కువ పని ఒత్తిడి ఎక్కువ అంటాం కదా. ద శాలరీ ఈజ్ లో అండ్ వర్క్ ప్రెషర్ ఈజ్ హై. ద శాలరీ ఈజ్ లో అండ్ వర్క్ ప్రెషర్ ఈజ్ హై. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. మనం రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. We have to be careful while crossing the road. We have to be careful while crossing the road. ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు పిల్లలు ఏ డ్రెస్ వేసుకోను అని అడిగితే నీకు నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు అని చెబుతాం కదా. You can wear whatever dress you like. You can wear whatever dress you like. ఎవరైనా ఏది బాగా వండగలరో తెలుసుకోవడానికి నువ్వు ఏది బాగా వండగలవు అని అడుగుతాం కదా. వాట్ కెన్ యూ కుక్ వెల్. వాట్ కెన్ యూ కుక్ వెల్. విమానంలో ప్రయాణించాలనుకున్నప్పుడు విమానం బయలుదేరే సమయానికి చాలా ముందుగా విమానాశ్రయానికి చేరుకోవాలి కదా. మనం విమానాశ్రయానికి ముందుగా చేరుకోవాలి. We must arrive at the airport early. We must arrive at the airport early. అలాగే నాకు 1 గంటలో మీటింగ్ ఉంది అని ఇలా చెప్పాలి. I have a meeting in an hour. I have a meeting in an hour. కొన్ని సందర్భాలలో ఎవరు ఎంత భయపెట్టినా మన ఉద్దేశాన్ని మార్చుకోం కదా. భయం నా ఉద్దేశాన్ని మార్చలేదు. Fear can't change my intention. Fear can't change my intention. స్కూల్కి టైం అవుతూ ఉంటే పిల్లలు స్నానం చేశారో లేదో తెలుసుకోవడానికి నీ స్నానం అయ్యిందా లేదా అని అడుగుతాం కదా. ఆర్ యూ డన్ బాతింగ్ ఆర్ నాట్. ఆర్ యూ డన్ బాతింగ్ ఆర్ నాట్. ఏదైనా గొప్ప విజయాన్ని చూసినప్పుడు ఇంతకంటే గొప్పదేది ఉండదు అంటాం కదా. నథింగ్ కెన్ బి బెటర్ దాన్ దిస్. నథింగ్ కెన్ బి బెటర్ దాన్ దిస్. ఎవరి చేతిలోనైనా న్యూస్ పేపర్ చూస్తే ఇది ఈరోజు న్యూస్ పేపరా అని అడుగుతాం కదా. ఈజ్ దిస్ టుడేస్ న్యూస్ పేపర్. ఈజ్ దిస్ టుడేస్ న్యూస్ పేపర్. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కొందరు అక్కడికక్కడే మరణిస్తూ ఉంటారు కదా. రోడ్డు ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. He died on the spot in a road accident. He died on the spot in a road accident. ఏ విషయంలోనైనా నిజాలు తెలుసుకోవాలంటే దాని గురించి తెలిసిన వాళ్ళని అడగాలి కదా. కనీసం నిజం చెప్పు. At least tell me the truth. At least tell me the truth. అలాగే మీరు సిద్ధమవ్వగానే నాకు చెప్పండి అని ఇలా చెప్పాలి. లెట్ మీ నో వెన్ యు ఆర్ రెడీ. లెట్ మీ నో వెన్ యు ఆర్ రెడీ. మనకి ఇల్లు బాగా నచ్చితే దానిని ఎలాగైనా కొనాలనుకుంటాం కదా. అతను ఆ ఇంటిని ఎలాగైనా కొనాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు బై దట్ హౌస్ ఎట్ ఎనీ కాస్ట్. He wants to buy that house at any cost. ఫోన్ ఛార్జర్ కనిపించకపోతే ఎక్కడ పెట్టారో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు ఫోన్ ఛార్జర్ని ఎక్కడ పెట్టావు. వేర్ డిడ్ యూ ప్లేస్ ద ఫోన్ ఛార్జర్. వేర్ డిడ్ యూ ప్లేస్ ద ఫోన్ ఛార్జర్. పరీక్షకు సమయానికి హాజరు కాకపోతే పరీక్ష రాయడానికి అనుమతించరు కదా. నువ్వు పరీక్షకు సమయానికి రావాలి. You have to be on time for the exam.
యూ హ్యావ్ టు బీ ఆన్ టైమ్ ఫర్ ద ఎగ్జామ్. పాలు కల్తీ ఇవని గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఇవి కల్తీ పాలు. దిస్ ఈజ్ అడల్టరేటెడ్ మిల్క్. దిస్ ఈజ్ అడల్టరేటెడ్ మిల్క్. కొందరికి జీవితంలో సంతోషం అనేదే ఉండదు కదా. అతని జీవితంలో సంతోషం లేదు. దెర్ ఈజ్ నో జాయ్ ఇన్ హిజ్ లైఫ్. దెర్ ఈజ్ నో జాయ్ ఇన్ హిజ్ లైఫ్. ఏ విషయం గురించైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎవరినైనా అడుగుతాం కదా. దేని గురించైనా చెప్పగలరా? కెన్ యూ టెల్ మీ అబౌట్ సంథింగ్? కెన్ యూ టెల్ మీ అబౌట్ సంథింగ్? వెళ్ళడం ఇష్టం లేని చోటకి వెళ్ళమని ఒత్తిడి చేస్తూ ఉంటే మమ్మల్ని వెళ్ళమని బలవంతం చేయకండి అంటాం కదా. డోంట్ కంపెల్ us టు గో. డోంట్ కంపెల్ us టు గో. ఎవరి మీదనైనా నమ్మకం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతనిపై నాకు నమ్మకం లేదు. ఐ ల్యాక్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్. ఐ ల్యాక్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్. ఎవరైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సహాయం చేస్తానని మాట ఇస్తే ఆ విషయం చెబుతాం కదా. ఎలాగైనా సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. హీ ప్రామిస్డ్ టు హెల్ప్ మీ అట్ ఎనీ కాస్ట్. He promised to help me at any cost. కొందరు అంచనా వేస్తే చాలా వరకు నిజమవుతాయి కదా. అతని అంచనాలు తరచుగా నిజమవుతాయి. His predictions are often right. His predictions are often right. ఎవరైనా చేసిన తప్పుని ఒప్పుకోకుండా వాదిస్తూ ఉంటే నువ్వు నీ తప్పును ఒప్పుకోవాలి అని చెబుతాం కదా. You should confess your fault. You should confess your fault. ఖాళీగా ఉంటే స్నేహితులతో గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇంతకుముందు గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం. ఎర్లియర్ we used to talk for hours. Earlier we used to talk for hours. ఏ విషయంలోనైనా విజయం సాధించలేకపోతే నేను విజయం సాధించలేకపోయాను అంటాం కదా. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సక్సీడ్. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సక్సీడ్. కొందరు ఎంత కోపం వచ్చినా లోపల అణుచుకుంటారు కానీ బయటికి వ్యక్తం చేయరు కదా. అతనికి లోపల కోపం వచ్చింది. హీ వాజ్ ఇన్వర్డ్లీ గెట్టింగ్ యాంగ్రీ. హీ వాజ్ ఇన్వర్డ్లీ గెట్టింగ్ యాంగ్రీ. ఎవరైనా ఏ విషయంలోనైనా అపోహపడుతున్నారనిపిస్తే ఎలాంటి అపోహలో ఉండకండి అని చెప్తాం కదా. డోంట్ బీ అండర్ ఎనీ మిస్కన్సెప్షన్. మిస్కన్సెప్షన్ అంటే అపోహ. డోంట్ బీ అండర్ ఎనీ మిస్కన్సెప్షన్. ఎవరైనా మనల్ని ఉద్దేశపూర్వకంగా నెట్టితే అతను నన్ను కావాలనే నెట్టాడు అని చెబుతాం కదా. హీ డెలిబరేట్లీ పుష్డ్ మీ. డెలిబరేట్లీ అంటే ఉద్దేశపూర్వకంగా. హీ డెలిబరేట్లీ పుష్డ్ మీ. కొందరు ఉన్నవి లేనివి జోడించి కట్టుకథలు బాగా చెబుతారు కదా. అతను కట్టుకథలు చెప్పడంలో నేర్పరి. హీ ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ మేకింగ్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. హీ ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ మేకింగ్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. ఎవరైనా మనం చూస్తుండగా స్పృహ కోల్పోతే ఆ విషయం చెబుతాం కదా. అతను స్పృహ తప్పాడు. హీ హ్యాస్ బికమ్ అన్కాన్షియస్. అన్కాన్షియస్ అంటే స్పృహ తప్పడం. హీ హ్యాస్ బికమ్ అన్కాన్షియస్. మన దగ్గర ఉన్న డబ్బు వ్యాపారంలో పెట్టుబడిగా పెడితే ఆ విషయం స్నేహితుడికి చెబుతాం కదా. నేను ఆ డబ్బును వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాను. ఐ ఇన్వెస్టెడ్ దట్ మనీ ఇన్ ఏ బిజినెస్. ఇన్వెస్ట్ అంటే పెట్టుబడి పెట్టడం. ఐ ఇన్వెస్టెడ్ దట్ మనీ ఇన్ ఏ బిజినెస్. మనం ఆఫీసులో క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు మన స్నేహితుడు పక్కన ఉంటే వస్తాడేమో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు క్యాంటీన్కి వస్తావా? విల్ యూ కమ్ టు ద క్యాంటీన్? విల్ యూ కమ్ టు ద క్యాంటీన్?
ఎవరైనా కారణం చెప్పకుండా ఎవరినైనా పిలవమని చెబితే నేను అతనిని ఎందుకు పిలవాలి అని అడుగుతాం కదా. వై షుడ్ ఐ కాల్ హిమ్, వై షుడ్ ఐ కాల్ హిమ్. మన స్నేహితుడు ఎవరైనా ఉద్యోగం మానేయాలని అనుకుంటూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను ఉద్యోగం మానేయాలని అనుకుంటున్నాడు. హీ ఇంటెండ్స్ టు క్విట్ ద జాబ్, హీ ఇంటెండ్స్ టు క్విట్ ద జాబ్. మన ఇంట్లో చిన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చెడు మార్గంలో వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటాం కదా. నేను అతనిని తప్పటడుగు వెయ్యనివ్వను. ఐ విల్ నాట్ లెట్ హిమ్ టేక్ ఎనీ రాంగ్ స్టెప్, ఐ విల్ నాట్ లెట్ హిమ్ టేక్ ఎనీ రాంగ్ స్టెప్. కొందరు ఏ చిన్న పని చెప్పినా చెయ్యరు కదా. ఆమె చిన్న పని కూడా చెయ్యదు. షీ వోంట్ డూ ఈవెన్ ఏ స్మాల్ టాస్క్, షీ వోంట్ డూ ఈవెన్ ఏ స్మాల్ టాస్క్. మన కొలీగ్ ఎవరైనా ఆఫీసు నుండి త్వరగా వెళ్ళిపోతే అతను ఎందుకు అంత త్వరగా వెళ్ళాడు అని అడుగుతాం కదా. వై డిడ్ హీ లీవ్ సో ఎర్లీ, వై డిడ్ హీ లీవ్ సో ఎర్లీ. మన డబ్బుతో మనకిష్టమైన వస్తువు కొనుక్కుంటున్నప్పుడు ఎవరైనా వద్దని చెబితే నా డబ్బు నా ఇష్టం అంటాం కదా. మై మనీ మై చాయిస్, మై మనీ మై చాయిస్. వర్షం కురుస్తున్నా పట్టించుకోకుండా ఎవరైనా బయటికి వెళితే వర్షం కురుస్తున్నప్పటికీ వాళ్ళు బయటికి వెళ్ళారు అంటాం కదా. దో ఇట్ వాజ్ రైనింగ్ దే వెంట్ అవుట్ సైడ్, దో ఇట్ వాజ్ రైనింగ్ దే వెంట్ అవుట్ సైడ్. ఎవరైనా బాధపడుతుంటే దానికి కారణమేంటో అడిగి తెలుసుకుంటాం కదా. నిన్ను ఏది బాధ పెడుతుందో నాకు తెలియజేయి. లెట్ మీ నో వాట్స్ బాదరింగ్ యూ, లెట్ మీ నో వాట్స్ బాదరింగ్ యూ. ఏవైనా చిన్న సమస్యలుంటే మనలో మనం పరిష్కరించుకుంటాం కదా. ఇది చాలా చిన్న సమస్య, మనం దీనిని కలిసి పరిష్కరించవచ్చు. దిస్ ఈజ్ ఏ వెరీ సింపుల్ ప్రాబ్లం, వీ కెన్ సాల్వ్ ఇట్ టుగెదర్. దిస్ ఈజ్ ఏ వెరీ సింపుల్ ప్రాబ్లం, వీ కెన్ సాల్వ్ ఇట్ టుగెదర్. ఎవరైనా మనల్ని ఏమార్చడానికి మాటలు చెబుతూ ఉంటే నన్ను ఏమార్చడం ఆపు అంటాం కదా. స్టాప్ హుడ్ వింకింగ్ మీ, స్టాప్ హుడ్ వింకింగ్ మీ. అలాగే ఆమె ఇంటి ముందు తన కారును పార్క్ చేసింది అని ఇలా చెప్పాలి. షీ పార్క్డ్ హర్ కార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్, షీ పార్క్డ్ హర్ కార్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. కొందరికి రక్తపోటు తరచుగా తగ్గిపోతూ ఉంటుంది కదా. ఆమెకు బీపీ ఎప్పుడు తగ్గుతూనే ఉంటుంది. హర్ బీపీ ఆల్వేస్ గోస్ డౌన్, హర్ బీపీ ఆల్వేస్ గోస్ డౌన్. ఎవరైనా అందరికీ సహాయం చేస్తూ అందరితో మంచిగా ఉంటే అతను చాలా మంచి వ్యక్తి అని చెబుతాం కదా. హీ ఈజ్ సచ్ ఏ నైస్ పర్సన్, హీ ఈజ్ సచ్ ఏ నైస్ పర్సన్. ఎవరైనా అసలు విషయం మాట్లాడకుండా ఏవేవో మాట్లాడుతూ ఉంటే మీరు సూటిగా విషయానికి రావాలని అనుకుంటున్నాను అంటాం కదా. ఐ థింక్ యూ షుడ్ గెట్ టు ద పాయింట్, ఐ థింక్ యూ షుడ్ గెట్ టు ద పాయింట్. ఎవరికైనా బైక్ నడపడం వచ్చో రాదో తెలుసుకోవడానికి బైక్ నడపడం ఎలాగో తెలుసా అని అడుగుతాం కదా. డూ యూ నో హౌ టు రైడ్ ఏ బైక్, డూ యూ నో హౌ టు రైడ్ ఏ బైక్. ఎవరైనా తీవ్రమైన అనారోగ్యానికి లోనైతే కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది కదా. అతను కోలుకోవడానికి చాలా కాలం పట్టవచ్చు. హిజ్ రికవరీ మే టేక్ లాంగ్, హిజ్ రికవరీ మే టేక్ లాంగ్. ఎవరైనా అతిగా నవ్వుతూ ఉంటే ఇక చాలు నవ్వడం ఆపండి అంటాం కదా. ఇట్స్ ఎనఫ్ స్టాప్ లాఫింగ్, ఇట్స్ ఎనఫ్ స్టాప్ లాఫింగ్. ఎవరైనా ఎక్కడ కూర్చోవాలి అని అడిగితే మీకు నచ్చిన చోట కూర్చోవచ్చు అని చెబుతాం కదా. యూ కెన్ సిట్ వేర్ ఎవర్ యూ లైక్, యూ కెన్ సిట్ వేర్ ఎవర్ యూ లైక్.
పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఎవరైనా రావడానికి ఇష్టపడరు కదా. అటువంటి పరిస్థితిలో అతను ఇక్కడికి రాడు. హీ విల్ నాట్ కమ్ హియర్ ఇన్ సచ్ ఏ సిట్యుయేషన్. హీ విల్ నాట్ కమ్ హియర్ ఇన్ సచ్ ఏ సిట్యుయేషన్. అలాగే రేపు మా నాన్న ఇంట్లో ఉండరు అని ఇలా చెప్పాలి. మై ఫాదర్ వోంట్ బీ ఎట్ హోమ్ టుమారో. మై ఫాదర్ వోంట్ బీ ఎట్ హోమ్ టుమారో. షాపింగ్కి వెళ్ళి వస్తువులు తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు బిల్లు చెల్లించాలా అని అడుగుతాం కదా. డూ వీ హ్యావ్ టు పే ద బిల్ నౌ? డూ వీ హ్యావ్ టు పే ద బిల్ నౌ? ఎవరినైనా ఏదైనా విషయం గురించి అడిగినప్పుడు అంగీకారంగా తల ఊపితే ఆ విషయం చెబుతాం కదా. ఆమె అంగీకారంగా తల ఊపింది. షీ నాడెడ్ ఇన్ అగ్రిమెంట్. షీ నాడెడ్ ఇన్ అగ్రిమెంట్. పెళ్లి తేదీ దగ్గర పడుతూ ఉంటే పెళ్లి తేదీ దగ్గర పడుతోంది అని చెబుతాం కదా. ద మ్యారేజ్ డేట్ ఈస్ డ్రాయింగ్ నియర్. ద మ్యారేజ్ డేట్ ఈస్ డ్రాయింగ్ నియర్. మనం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరైనా అంగీకరించాలనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఈ నిర్ణయాన్ని వాళ్ళు అంగీకరించకపోవచ్చు. దే మే నాట్ అగ్రీ విత్ దిస్ డెసిషన్. దే మే నాట్ అగ్రీ విత్ దిస్ డెసిషన్. ఎవరైనా మనకి నిజం చెప్పలేదని తెలిస్తే నువ్వు నాకు నిజం ఎందుకు చెప్పలేదు అని అడుగుతాం కదా. వై డిడెంట్ యూ టెల్ మీ ద ట్రూత్? వై డిడెంట్ యూ టెల్ మీ ద ట్రూత్? ఏ విషయంలోనైనా పొరపాటు చేస్తే ఇక నుండి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతాం కదా. ఇకపై మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. హియర్ ఆఫ్టర్ వీ మస్ట్ బీ మోర్ కేర్ఫుల్. హియర్ ఆఫ్టర్ వీ మస్ట్ బీ మోర్ కేర్ఫుల్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి ఏం చేయాలో ముందు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం కదా. ఏం చేయాలో మనం నిర్ణయించుకోవాలి. వీ నీడ్ టు డిసైడ్ వాట్ టు డూ. వీ నీడ్ టు డిసైడ్ వాట్ టు డూ. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మంచి వైద్యుడిని సంప్రదించండి అని చెప్తాం కదా. కన్సల్ట్ ఏ గుడ్ డాక్టర్. కన్సల్ట్ ఏ గుడ్ డాక్టర్. మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఏ విషయం గురించైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తే నన్ను విసిగించకు, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అంటాం కదా. డోంట్ అనాయ్ మీ, లెట్స్ టాక్ అబౌట్ దిస్ లేటర్. డోంట్ అనాయ్ మీ, లెట్స్ టాక్ అబౌట్ దిస్ లేటర్. కొందరు వాళ్ళ మాటలతో మనకు విసుగు తెప్పిస్తారు కదా. అతని మాటలకు నేను విసిగిపోయాను. I am vexed by his words. I am vexed by his words. ఏదైనా పని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టేటట్లుగా ఉంటే చెప్పమని అడుగుతాం కదా. నీకు ఇంకా సమయం కావాలంటే నాకు చెప్పు. లెట్ మీ నో ఇఫ్ యు నీడ్ మోర్ టైం. లెట్ మీ నో ఇఫ్ యు నీడ్ మోర్ టైం. ఏదైనా పని చేసి బాగా అలసిపోతే కాసేపు విశ్రాంతి తీసుకుంటాం కదా. కాసేపు విశ్రాంతి తీసుకుందాం. లెట్స్ రెస్ట్ ఫర్ సమ్ టైం. లెట్స్ రెస్ట్ ఫర్ సమ్ టైం. ఎవరికైనా అవసరం ఉండి కూడా ఫోన్ చేయకపోతే వాళ్ళు కనీసం ఫోన్ చేయలేదు అంటాం కదా. దే డిడెంట్ ఈవెన్ కాల్. దే డిడెంట్ ఈవెన్ కాల్. ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఇంట్లో వంట చేయనవసరం లేదు కదా. ఆమె ఈరోజు వంట చేయనవసరం లేదు. షీ డజంట్ హ్యావ్ టు కుక్ టుడే. షీ డజంట్ హ్యావ్ టు కుక్ టుడే. మనం కొత్త డ్రెస్ కొంటున్నప్పుడు ఆ రంగు మనకి నప్పుతుందో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. ఈ రంగు నాకు నప్పుతుందని అనుకుంటున్నావా? డూ యూ థింక్ దిస్ కలర్ సూట్స్ మీ? డూ యూ థింక్ దిస్ కలర్ సూట్స్ మీ? మనం ఏదైనా అడిగినప్పుడు తలబిరుసుగా సమాధానం చెబితే ఎందుకు అంత తలబిరుసు అంటాం కదా. వై ఆర్ యూ సో బుల్ హెడెడ్? వై ఆర్ యూ సో బుల్ హెడెడ్? ఎవరైనా మన ఆలోచనలకు విలువ ఇవ్వకపోతే
మీరు నా ఆలోచనలను ఎప్పుడూ పట్టించుకోరు అంటాం కదా. యు నెవర్ పే హీడ్ టు మై థాట్స్. యు నెవర్ పే హీడ్ టు మై థాట్స్. ఎవరైనా ఏ పని చేయకుండా అక్కడక్కడ తిరుగుతూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. అక్కడక్కడ తిరగడం మానేయండి. స్టాప్ రోమింగ్ హియర్ అండ్ దేర్. స్టాప్ రోమింగ్ హియర్ అండ్ దేర్. ఎవరైనా చూడడానికి మరీ అందంగా లేకపోతే ఆమె మరీ అంత అందంగా లేదు అంటాం కదా. షీ ఈజ్ నాట్ దట్ బ్యూటిఫుల్. షీ ఈజ్ నాట్ దట్ బ్యూటిఫుల్. ఎవరైనా పార్టీకి పిలవకపోయినా వస్తే ఆమెను ఆహ్వానించకపోయినా పార్టీకి వచ్చింది అంటాం కదా. షీ కేమ్ టు ద పార్టీ దో షీ వాజ్ నాట్ ఇన్వైటెడ్. షీ కేమ్ టు ద పార్టీ దో షీ వాజ్ నాట్ ఇన్వైటెడ్. స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఎవరైనా ఎవరితో వెళుతున్నావని అడిగితే నేను నా స్నేహితులతో వెళుతున్నాను అని చెబుతాం కదా. ఐ ఆమ్ గోయింగ్ విత్ మై ఫ్రెండ్స్. ఐ ఆమ్ గోయింగ్ విత్ మై ఫ్రెండ్స్. పగటిపూట నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు కదా. పగటిపూట నిద్రపోవద్దు. డోంట్ స్లీప్ డ్యూరింగ్ ద డే. డోంట్ స్లీప్ డ్యూరింగ్ ద డే. మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదని తెలిస్తే వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీ ఆరోగ్యం ఎలా ఉంది అని పలకరిస్తాం కదా. హౌ ఈజ్ యువర్ హెల్త్. హౌ ఈజ్ యువర్ హెల్త్. ఎవరైనా బస్సు ఫుట్బోర్డ్ మీద నిలబడి ప్రయాణం చేస్తూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. ఫుట్బోర్డ్పై ప్రయాణించవద్దు. డోంట్ ట్రావెల్ ఆన్ ద ఫుట్బోర్డ్. డోంట్ ట్రావెల్ ఆన్ ద ఫుట్బోర్డ్. ఎవరైనా వాళ్ళని కలవడానికి రమ్మని చెప్పినప్పుడు ఎప్పుడు రావాలో అడిగి తెలుసుకుంటాం కదా. నేను ఉదయం రావాలా లేదా సాయంత్రం రావాలా. షుడ్ ఐ కమ్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఇన్ ద ఈవినింగ్. షుడ్ ఐ కమ్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఇన్ ద ఈవినింగ్. ఎవరైనా మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా అనిపిస్తే అడుగుతాం కదా. నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇట్ ఫీల్స్ లైక్ యు ఆర్ ఇగ్నోరింగ్ మీ. ఇట్ ఫీల్స్ లైక్ యు ఆర్ ఇగ్నోరింగ్ మీ. మనకు తెలిసిన వాళ్ళెవరైనా వ్యాపారం ప్రారంభించారని తెలిస్తే ఏ వ్యాపారమో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు ఏ వ్యాపారం ప్రారంభించావు. వాట్ బిజినెస్ డిడ్ యూ స్టార్ట్. వాట్ బిజినెస్ డిడ్ యూ స్టార్ట్. కొందరు ఏదైనా విషయం గురించి చాలా చక్కగా వివరిస్తారు కదా. అతని వివరణ స్పష్టంగా మరియు సంక్షిప్తంగా ఉంది. హిజ్ ఎక్స్ప్లనేషన్ వాజ్ క్లియర్ అండ్ కన్సైజ్. హిజ్ ఎక్స్ప్లనేషన్ వాజ్ క్లియర్ అండ్ కన్సైజ్. మనం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు బస్ స్టేషన్లో మనం వెళ్ళవలసిన బస్సు వస్తే బస్సు వచ్చింది త్వరగా ఎక్కుదాం అంటాం కదా. ద బస్ హ్యాజ్ అరైవ్డ్, లెట్స్ గెట్ ఆన్ క్విక్లీ. ద బస్ హ్యాజ్ అరైవ్డ్, లెట్స్ గెట్ ఆన్ క్విక్లీ. కొందరు వాళ్ళు చేస్తున్న ఉద్యోగంతో సంతోషంగా ఉండరు కదా. ఆమె తన ఉద్యోగంతో సంతోషంగా లేదు. షీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ హర్ జాబ్. షీ ఈజ్ నాట్ హ్యాపీ విత్ హర్ జాబ్. మన స్నేహితులు ఎవరైనా ఏదైనా మంచి అవకాశం వచ్చి ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని చెప్పినప్పుడు మీరు ఎప్పుడు రాజీనామా చేయబోతున్నారు అని అడుగుతాం కదా. వెన్ ఆర్ యూ గోయింగ్ టు రిజైన్. వెన్ ఆర్ యూ గోయింగ్ టు రిజైన్. అలాగే మేనేజర్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని ఇలా చెప్పాలి. మేనేజర్ ఈజ్ కాలింగ్ యూ. మేనేజర్ ఈజ్ కాలింగ్ యూ. ఎవరైనా ఏదైనా విషయంలో మనకి నచ్చ చెప్పడానికి ఫోన్ చేస్తానని చెబితే మీరు నాకు ఫోన్ చేసినా చేయకపోయినా నేను నా నిర్ణయం మార్చుకోను అని చెబుతాం కదా. వెదర్ యూ కాల్ మీ ఆర్ నాట్, ఐ వోంట్ చేంజ్ మై డెసిషన్. వెదర్ యూ కాల్ మీ ఆర్ నాట్, ఐ వోంట్ చేంజ్ మై డెసిషన్. తప్పని పరిస్థితుల్లో ఎంత కష్టమైనా ఉద్యోగం చేస్తాం కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ ఉద్యోగం చేస్తాను. ఐ విల్ డూ దిస్ జాబ్ ఇన్ ఎనీ కేస్.
ఐ విల్ డూ దిస్ జాబ్ ఇన్ ఎనీ కేస్. కొన్ని ప్రదేశాలకు వెళ్ళడానికి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి కదా, వాళ్ళు నాకు అనుమతి ఇస్తారా? విల్ దే గివ్ మీ పర్మిషన్? విల్ దే గివ్ మీ పర్మిషన్? ఎవరైనా ఆఫీస్లో బాగా పనిచేస్తే వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది కదా, మీకు ప్రమోషన్ రావచ్చు. యూ మే గెట్ ఏ ప్రమోషన్. యూ మే గెట్ ఏ ప్రమోషన్. బాగా వర్షం కురుస్తూ ఉంటే ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతాం కదా, వర్షం కురుస్తుండటంతో ఇంట్లోనే ఉన్నాం. We stayed at home because it was raining. We stayed at home because it was raining. ఏదైనా పని పూర్తి చేయడం కష్టమనిపించినప్పుడు ఆ విషయం చెబుతాం కదా, నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను కానీ చేయడం కష్టం. I am trying my best but it's difficult to do. I am trying my best but it's difficult to do. ఒక్కోసారి ఎవరైనా మనల్ని పొగుడుతున్నారో లేక చులకన చేసి మాట్లాడుతున్నారో అర్థం కాదు కదా, అప్పుడు ఇది పొగడతా లేక చులకన చేయడమా అని అడుగుతాం కదా. ఈజ్ దిస్ ఏ కాంప్లిమెంట్ ఆర్ ఏ స్లై? ఈజ్ దిస్ ఏ కాంప్లిమెంట్ ఆర్ ఏ స్లై? ఎవరైనా పోట్లాడుకుంటున్నప్పుడు ఒకసారి సర్ది చెప్పినా మళ్ళీ పోట్లాడుకుంటూ ఉంటే మీరు మళ్ళీ పోట్లాడుకుంటున్నారా అని అడుగుతాం కదా. ఆర్ యూ ఫైటింగ్ అగైన్? ఆర్ యూ ఫైటింగ్ అగైన్? మనం ఎవరితోనైనా కలిసి ఉన్నప్పుడు భోజన సమయం అయితే రండి భోజనానికి వెళదాం అంటాం కదా. కమ్ లెట్స్ గో ఫర్ లంచ్. కమ్ లెట్స్ గో ఫర్ లంచ్. ఆరోగ్యం బాగోనప్పుడు ఎక్కువ దూరం నడవలేం కదా, అప్పుడు నేను మరింత దూరం నడవలేను అని చెప్తాం కదా. I can't walk any farther. I can't walk any farther. మీరు ఇంతకు ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఎదుటి వాళ్ళు బాధపడేటట్లుగా మాట్లాడుతూ ఉంటే నీ మాటలు నాకు కోపం తెప్పిస్తున్నాయి అంటాం కదా. యువర్ వర్డ్స్ ఆర్ మేకింగ్ మీ యాంగ్రీ. యువర్ వర్డ్స్ ఆర్ మేకింగ్ మీ యాంగ్రీ. ఎవరినైనా బెదిరిస్తే మళ్ళీ అలా చేయొద్దని వాళ్ళకి చెబుతాం కదా, అతన్ని మళ్ళీ బెదిరించవద్దు. డోంట్ థ్రెటన్ హిమ్ అగైన్. డోంట్ థ్రెటన్ హిమ్ అగైన్. ఎవరైనా బాగా డబ్బు ఉన్నప్పటికీ అస్సలు ఖర్చు చేయకపోతే ధనవంతుడైనప్పటికీ అతను పిసినారి అంటాం కదా. ఆల్దో హీ ఈజ్ రిచ్ హీ ఈజ్ ఎ మైజర్. ఆల్దో హీ ఈజ్ రిచ్ హీ ఈజ్ ఎ మైజర్. కొందరు ఎప్పుడూ ఏదో ఒక వస్తువుని మర్చిపోతూ ఉంటారు కదా, ఆమె ఎప్పుడూ తన పర్సును మర్చిపోతుంది. షీ ఆల్వేస్ ఫర్గెట్స్ హర్ పర్స్. ఫర్గెట్ అంటే మర్చిపోవడం. షీ ఆల్వేస్ ఫర్గెట్స్ హర్ పర్స్. ఎవరినైనా మనం తెలివైన వాళ్ళు అనుకుంటే వాళ్ళు అమాయకంగా ప్రవర్తిస్తే మనం ఆశ్చర్యపోతాం కదా. నువ్వు ఇంత అమాయకుడివా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఐఎమ్ సర్ప్రైజ్డ్ దట్ యు ఆర్ సో నైవ్. ఐఎమ్ సర్ప్రైజ్డ్ దట్ యు ఆర్ సో నైవ్. చాలామందికి ప్రతిరోజు ఉదయం కాఫీ తాగే అలవాటు ఉంటుంది కదా. మేము రోజు ఉదయం కాఫీ తాగుతాం. We drink coffee every morning. We drink coffee every morning. కొందరికి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేస్తూ ఉంటారు కదా, అది బలవంతపు పెళ్లి. ఇట్ వాజ్ ఎ ఫోర్స్డ్ మ్యారేజ్. ఇట్ వాజ్ ఎ ఫోర్స్డ్ మ్యారేజ్. ఎవరైనా తప్పు చేస్తే క్షమాపణ చెప్పమని అడుగుతాం కదా, మీ తప్పులకు మీరు క్షమాపణ చెప్పాలి. యూ షుడ్ అపాలజైజ్ ఫర్ యువర్ మిస్టేక్స్. యూ షుడ్ అపాలజైజ్ ఫర్ యువర్ మిస్టేక్స్. అలాగే నేను మీతో నిజాయితీగా మాట్లాడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు టాక్ ఆనెస్ట్లీ విత్ యూ. ఐ వాంట్ టు టాక్ ఆనెస్ట్లీ విత్ యూ.
చాలామందికి వాళ్ళ తల్లిదండ్రుల పోలికలు ఉంటాయి కదా. నువ్వు మీ నాన్నగారిలా ఉన్నావు. యు ఆర్ క్వైట్ లైక్ యువర్ ఫాదర్. యు ఆర్ క్వైట్ లైక్ యువర్ ఫాదర్. ఎవరైనా దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఉంటే అలా చేయొద్దని చెబుతాం కదా. దుర్మార్గపు ఆలోచనలు వద్దు. డోంట్ హ్యావ్ వికెడ్ థాట్స్. డోంట్ హ్యావ్ వికెడ్ థాట్స్. కొందరికి చాలా త్వరగా ముసలితనం వచ్చేస్తుంది కదా. అతను వేగంగా ముసలివాడు అవుతున్నాడు. హీ ఈజ్ ఏజింగ్ ఫాస్ట్. హీ ఈజ్ ఏజింగ్ ఫాస్ట్. దేవుణ్ణి చాలా రూపాలలో పూజిస్తూ ఉంటారు కదా. దేవుడు అనేక రూపాలలో ఉంటాడు. గాడ్ ఈజ్ ఇన్ మెనీ ఫార్మ్స్. గాడ్ ఈజ్ ఇన్ మెనీ ఫార్మ్స్. నిద్ర నుండి గబాల్న లేచి నిలబడినప్పుడు కొందరికి తల తిరుగుతుంది కదా. నేను గబాల్న లేచి నిలబడినప్పుడు నాకు తల తిరిగినట్లు అనిపిస్తుంది. ఐ ఫీల్ లైట్ హెడెడ్ వెన్ ఐ స్టాండ్ అప్ క్విక్లీ. I feel light-headed when I stand up quickly. ఎవరికైనా వెనక ముందు ఎవరూ లేకపోతే అనాథ అంటాం కదా. అతను అనాథ. He is an orphan. He is an orphan. అలాగే నన్ను మీ స్వంత కొడుకుగా భావించండి అని ఇలా చెప్పాలి. కన్సిడర్ మీ యువర్ ఓన్ సన్. కన్సిడర్ మీ యువర్ ఓన్ సన్. కొందరు ఏ పని చేసినా స్వార్థంతో వాళ్ళ స్వంత ప్రయోజనాలు చూసుకుంటూ ఉంటారు కదా. అతను తన స్వంత స్వార్థ ప్రయోజనాలను కలిగి ఉన్నాడు. హీ హ్యాస్ హిజ్ ఓన్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. హీ హ్యాస్ హిజ్ ఓన్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. కొత్త బూట్లు కొంటున్నప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నేను కొత్త బూట్ల జత కొంటున్నాను. I am buying a new pair of shoes. I am buying a new pair of shoes. అనారోగ్యంగా ఉన్నప్పుడు మందులు వేసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా. మందులు తీసుకున్న తర్వాత నాకు బాగా అనిపిస్తుంది. I am feeling better after taking medicine. I am feeling better after taking medicine. ఎవరైనా మనకి చాలా విషయాలలో సహాయం చేస్తే మీరు చేసిన ప్రతిదానికి ధన్యవాదాలు అని చెబుతాం కదా. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ డన్. ఏదైనా ఆసక్తికరమైన వార్త వింటే మీరు ఆ వార్త విన్నారా అని అడుగుతాం కదా. డిడ్ యూ హియర్ దట్ న్యూస్? డిడ్ యూ హియర్ దట్ న్యూస్? అలాగే రైలు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు బయలుదేరుతుంది అని ఇలా చెప్పాలి. ద ట్రైన్ లీవ్స్ ఎవ్రీ మార్నింగ్ ఎట్ 5 o'clock. ద ట్రైన్ లీవ్స్ ఎవ్రీ మార్నింగ్ ఎట్ 5 o'clock. ఎవరైనా కాఫీ తాగుతారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె కాఫీ తాగుతుందా? డస్ షీ డ్రింక్ కాఫీ? డస్ షీ డ్రింక్ కాఫీ? ఎవరినైనా చాలా కాలం నుండి చూడకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతను వెళ్ళినప్పటి నుండి నేను అతనిని చూడలేదు. ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ సిన్స్ హీ వెంట్ అవే. ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ సిన్స్ హీ వెంట్ అవే. ఇతరుల్ని కించపరచడం సంస్కారం కాదు కదా. ఇతరులను కించపరిచే వాళ్ళలో నేను ఒకడిని కాదు. I am not one of those who belittle others. I am not one of those who belittle others. అలాగే నువ్వు మాతో పాటు ఈ రాత్రి సినిమాకు రావచ్చు అని ఇలా చెప్పాలి. You can come along with us to the movie tonight. You can come along with us to the movie tonight. ఎవరికైనా చావు ఎప్పుడు వస్తుందో చెప్పలేం కదా. చావు చెప్పి రాదు. డెత్ కీప్స్ నో క్యాలెండర్. డెత్ కీప్స్ నో క్యాలెండర్. అలాగే వాళ్ళ పెళ్లి విడాకులతో ముగిసింది అని ఇలా చెప్పాలి.
Their marriage ended in divorce. Their marriage ended in divorce. స్నేహితుడెవరైనా అండగా ఉండవలసిన సమయంలో ఉండకపోతే నువ్వేం స్నేహితుడివి అంటాం కదా. వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్ ఆర్ యూ? వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్ ఆర్ యూ? చాలామంది కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే భయపడుతూ ఉంటారు కదా. అతను కొత్త వాళ్ళతోనే మాట్లాడలేడు, ఇంకా స్టేజ్ మీద ఏం మాట్లాడతాడు? హీ కాంట్ టాక్ విత్ స్ట్రేంజర్స్, లెట్ అలోన్ స్పీక్ ఆన్ ద స్టేజ్. హీ కాంట్ టాక్ విత్ స్ట్రేంజర్స్, లెట్ అలోన్ స్పీక్ ఆన్ ద స్టేజ్. ఏ విషయమైనా అక్కడ ఉన్న వాళ్ళకి తెలియకపోతే బహుశా ఇంకెవరికైనా తెలిసి ఉండవచ్చు అంటాం కదా. మేబీ సమ్వన్ ఎల్స్ నోస్. మేబీ సమ్వన్ ఎల్స్ నోస్. అలాగే అతను వైజాగ్ వాస్తవ్యుడా అని ఇలా అడగాలి. ఈజ్ హీ ఏ రెసిడెంట్ ఆఫ్ వైజాగ్? ఈజ్ హీ ఏ రెసిడెంట్ ఆఫ్ వైజాగ్? ఎవరైనా వాళ్ళ తలుపు తట్టింది ఎవరైనా అడిగితే మనం కాకపోతే కాదని చెబుతాం కదా. మీ తలుపు తట్టింది నేను కాదు. ఇట్ వజంట్ మీ హూ నాక్డ్ ఆన్ యువర్ డోర్. ఇట్ వజంట్ మీ హూ నాక్డ్ ఆన్ యువర్ డోర్. పార్టీకి అంతా సిద్ధం చేసిన తర్వాత ఆ విషయం చెబుతాం కదా. పార్టీకి అంతా సిద్ధంగా ఉంది. ఎవ్రీథింగ్ వాజ్ రెడీ ఫర్ ద పార్టీ. ఎవ్రీథింగ్ వాజ్ రెడీ ఫర్ ద పార్టీ. స్నేహితులందరూ కలిసి ఉన్నప్పుడు ఎవరైనా వెళ్ళిపోతుంటే నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, మాతోనే ఉండు అంటాం కదా. వేర్ ఆర్ యూ గోయింగ్, స్టే విత్ అస్. వేర్ ఆర్ యూ గోయింగ్, స్టే విత్ అస్. ఎవరైనా మనల్ని పట్టించుకోకపోతే ఆ విషయం అడుగుతాం కదా. ఏమైనా నువ్వు నన్ను పట్టించుకోవు. యూ డోంట్ కేర్ అబౌట్ మీ వాట్ సో ఎవర్. యూ డోంట్ కేర్ అబౌట్ మీ వాట్ సో ఎవర్. అలాగే నాకు ఉద్యోగం లేదు అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ నో జాబ్. ఐ హ్యావ్ నో జాబ్. ఇంటి దగ్గర నుండి స్కూల్ చాలా దూరంగా ఉన్నప్పుడు నడుస్తూ వస్తే నువ్వు నడుస్తూ పాఠశాలకు ఎలా వచ్చావు అని అడుగుతాం కదా. హౌ డిడ్ యూ కమ్ టు స్కూల్ ఆన్ ఫుట్? హౌ డిడ్ యూ కమ్ టు స్కూల్ ఆన్ ఫుట్? ఎవరైనా కాలేజీకి వెళ్ళి వెంటనే తిరిగి వస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను కాలేజీకి వెళ్ళాడు కానీ వెంటనే తిరిగి వచ్చాడు. హీ వెంట్ టు కాలేజ్ బట్ రిటర్న్ సూన్. హీ వెంట్ టు కాలేజ్ బట్ రిటర్న్ సూన్. కొందరు ఏ పనైనా మనం అడిగే వరకు చెయ్యరు కదా. మీరు అతనిని అడిగే వరకు అతను చెయ్యడు. హీ విల్ నాట్ డూ ఇట్ అంటిల్ యూ ఆస్క్ హిమ్. హీ విల్ నాట్ డూ ఇట్ అంటిల్ యూ ఆస్క్ హిమ్. మనకి ఎవరి మీదనైనా నమ్మకం కలిగితే ఆ విషయం చెబుతాం కదా. నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను. ఐ ట్రస్ట్ యూ కంప్లీట్లీ. ఐ ట్రస్ట్ యూ కంప్లీట్లీ. ఎప్పుడైనా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే చాలా తక్కువ సమయం నిద్రపోతాం కదా. నేను కేవలం 3 గంటలే నిద్రపోయాను. ఐ స్లెప్ట్ జస్ట్ 3 hours. ఐ స్లెప్ట్ జస్ట్ 3 hours. అలాగే అతనికి ఏం చెప్పాలో తోచలేదు అని ఇలా చెప్పాలి. హీ డిడ్ నాట్ నో వాట్ టు సే. హీ డిడ్ నాట్ నో వాట్ టు సే. ఎవరైనా చిన్న విషయానికే భయపడితే అతను అంత పిరికివాడని నేను అనుకోలేదు అంటాం కదా. ఐ డిడ్ నాట్ థింక్ హీ వాజ్ సో టిమిడ్. టిమిడ్ అంటే పిరికివాడు. ఐ డిడ్ నాట్ థింక్ హీ వాజ్ సో టిమిడ్. ఎవరైనా ఒక విషయంలో నిర్ధారణకు వచ్చారని తెలిస్తే అదేమిటో అడిగి తెలుసుకుంటాం కదా. వాళ్ళు ఏ నిర్ధారణకు వచ్చారు? వాట్ కన్క్లూజన్ డిడ్ దే కమ్ టు? వాట్ కన్క్లూజన్ డిడ్ దే కమ్ టు? ఎవరైనా చేస్తారనుకున్న పని చేయకపోతే ఎందుకు చేయలేదో అడిగి తెలుసుకుంటాం కదా.
నువ్వు చేస్తావని అనుకున్నాను, నువ్వు ఎందుకు చేయలేదు? ఐ హోప్డ్ యూ వుడ్ డూ ఇట్, వై డిడెంట్ యూ? ఐ హోప్డ్ యూ వుడ్ డూ ఇట్, వై డిడెంట్ యూ? కొందరు మన మాట విన్నా కానీ అర్థం చేసుకోలేరు కదా. ఆమె నా మాట విన్నది కానీ ఆమెకు అర్థం కాలేదు. షీ లిజన్డ్ టు మీ బట్ షీ డిడెంట్ అండర్స్టాండ్ ఇట్. షీ లిజన్డ్ టు మీ బట్ షీ డిడెంట్ అండర్స్టాండ్ ఇట్. ఎవరైనా బరువు తగ్గినట్లుగా కనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. నువ్వు కొంచెం బరువు తగ్గినట్లున్నావు. ఇట్ లుక్స్ లైక్ యూ హ్యావ్ లాస్ట్ ఏ లిటిల్ వెయిట్. ఇట్ లుక్స్ లైక్ యూ హ్యావ్ లాస్ట్ ఏ లిటిల్ వెయిట్. కొన్ని పెంపుడు కుక్కలు చాలా ఎక్కువగా మొరుగుతూ ఉంటాయి కదా. మా పొరుగు వాళ్ళ కుక్క ఎక్కువగా మొరుగుతుంది. మై నైబర్స్ డాగ్ బార్క్స్ ఎ లాట్. మై నైబర్స్ డాగ్ బార్క్స్ ఎ లాట్. ఎవరైనా ప్రతివారం వస్తూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను ప్రతివారం ఇక్కడికి వస్తుంటాడు. హీ కమ్స్ హియర్ ఎవ్రీ వీక్. హీ కమ్స్ హియర్ ఎవ్రీ వీక్. కోపంలో ఎవరైనా ఇష్టం వచ్చినట్లుగా అరుస్తూ ఉంటే అతను పిచ్చివాడిలా అరుస్తున్నాడు అంటాం కదా. హీ యెల్స్ యాజ్ ఇఫ్ హీ వర్ మ్యాడ్. హీ యెల్స్ యాజ్ ఇఫ్ హీ వర్ మ్యాడ్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉద్యోగం మానేస్తే ఎందుకు మానేశారో అడిగి తెలుసుకుంటాం కదా. అతను తన ఉద్యోగాన్ని ఎందుకు విడిచిపెట్టాడు? వై డిడ్ హీ క్విట్ హిస్ జాబ్? వై డిడ్ హీ క్విట్ హిస్ జాబ్? ఏదైనా మనకి ప్రమాదకరంగా మారితే ఆ విషయం చెబుతాం కదా. ఇది మాకు ముప్పుగా మారింది. దిస్ వాజ్ ఎ థ్రెట్ టు అస్. దిస్ వాజ్ ఎ థ్రెట్ టు అస్. అలాగే నువ్వు ఇక్కడ ఎందుకున్నావో నిజంగా చెప్పు అని ఇలా అడగాలి. జస్ట్ టెల్ మీ రియల్లీ వై యు ఆర్ హియర్. జస్ట్ టెల్ మీ రియల్లీ వై యు ఆర్ హియర్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా విజయం సాధిస్తే మన సంతోషాన్ని తెలియజేస్తాం కదా. మీరు విజయం సాధించినందుకు నేను సంతోషిస్తున్నాను. ఐ యామ్ గ్లాడ్ దట్ యూ హ్యావ్ సక్సీడెడ్. ఐ యామ్ గ్లాడ్ దట్ యూ హ్యావ్ సక్సీడెడ్. ఏదైనా సమావేశాన్ని నిర్వహించినప్పుడు కొద్దిమంది మాత్రమే హాజరైతే సమావేశానికి కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు అని చెబుతాం కదా. ఫ్యూ పీపుల్ అటెండెడ్ ద మీటింగ్. ఫ్యూ పీపుల్ అటెండెడ్ ద మీటింగ్. ఎవరైనా అంత తెలివైన వాళ్ళు కాకపోయినా వాళ్ళని వాళ్ళు తెలివైన వాళ్ళుగా అనుకుంటూ ఉంటే నువ్వు అనుకున్నంత తెలివైన వాడివి కాదు అని చెబుతాం కదా. యు ఆర్ నాట్ యాజ్ క్లవర్ యాజ్ యూ థింక్. యు ఆర్ నాట్ యాజ్ క్లవర్ యాజ్ యూ థింక్. చాలామంది వారాంతాల్లో పనిచేయడానికి ఇష్టపడరు కదా. నేను వారాంతాల్లో ఎప్పుడూ పనిచేయను. ఐ నెవర్ వర్క్ ఆన్ ద వీకెండ్స్. ఐ నెవర్ వర్క్ ఆన్ ద వీకెండ్స్. మనకు తెలియని వాళ్ళు ఎవరైనా చాలా ఎక్కువగా మాట్లాడతారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. వాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడతారా? డూ దే టాక్ ఏ లాట్? డూ దే టాక్ ఏ లాట్? మనం ఎక్కడ పెరిగామో తెలుసని ఎవరైనా చెబితే ఎలా తెలుసో అడిగి తెలుసుకుంటాం కదా. నేను వైజాగ్లో పెరిగానని మీకు ఎలా తెలుసు? హౌ డిడ్ యూ నో ఐ గ్రూ అప్ ఇన్ వైజాగ్? హౌ డిడ్ యూ నో ఐ గ్రూ అప్ ఇన్ వైజాగ్? ఎవరైనా పోటీలో గెలవడానికి వాళ్ళ శాయశక్తిలా ప్రయత్నిస్తే గెలవడానికి ఆమె చేయగలిగినదంతా చేసింది అంటాం కదా. షీ డిడ్ ఎవ్రీథింగ్ షీ కుడ్ టు విన్. షీ డిడ్ ఎవ్రీథింగ్ షీ కుడ్ టు విన్. కొందరు కొన్ని పండ్లు చాలా ఇష్టంగా తింటారు కదా. ఆమెకు అరటి పండ్లు ఇష్టం. షీ లైక్స్ బనానాస్. షీ లైక్స్ బనానాస్. ఎవరైనా మనం ఊహించని పని చేస్తే మనం ఆశ్చర్యపోతాం కదా. అతను అది ఎందుకు చేశాడని నేను ఆశ్చర్యపోతున్నాను. ఐ వండర్ వై హీ డిడ్ దట్. ఐ వండర్ వై హీ డిడ్ దట్. అలాగే
నువ్వు నాకున్న అత్యంత నమ్మకమైన స్నేహితుడివి అని ఇలా చెప్పాలి. యు ఆర్ ద మోస్ట్ రిలయబుల్ ఫ్రెండ్ ఐ హ్యావ్. యు ఆర్ ద మోస్ట్ రిలయబుల్ ఫ్రెండ్ ఐ హ్యావ్. మనకి బాగా తెలిసిన వాళ్ళు ఏదైనా ఫంక్షన్లో కలిసినప్పుడు మీరు మీ కుటుంబాన్ని మీతో తీసుకువచ్చారా అని అడుగుతాం కదా. డిడ్ యు బ్రింగ్ యువర్ ఫ్యామిలీ విత్ యూ? డిడ్ యు బ్రింగ్ యువర్ ఫ్యామిలీ విత్ యూ? బాగా పని ఒత్తిడి ఉన్నప్పుడు సరిగా నిద్రపోం కదా. నేను సరిగా నిద్రపోవడం లేదు. ఐ యామ్ నాట్ స్లీపింగ్ వెల్. ఐ యామ్ నాట్ స్లీపింగ్ వెల్. ఎవరైనా మోసగించి కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇది మోసం తప్ప మరొకటి కాదు అంటాం కదా. ఇట్ ఈస్ నథింగ్ ఎల్స్ బట్ ఏ ఫ్రాడ్. ఇట్ ఈస్ నథింగ్ ఎల్స్ బట్ ఏ ఫ్రాడ్. ఎవరికైనా కాల్ చేయాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్ మన దగ్గర ఉండాలి కదా. నేను అతనికి కాల్ చేయాలనుకుంటున్నాను కానీ అతని ఫోన్ నెంబర్ లేదు. ఐ వాంట్ టు కాల్ హిమ్ but don't have his phone number. I want to call him but don't have his phone number. ఎవరి సంతోషానికైనా వాళ్ళే బాధ్యులు కదా. మీ ఆనందానికి మీరే బాధ్యులు. You are responsible for your own happiness. You are responsible for your own happiness. అలాగే నీ స్నేహితుడు ఎవరు అని ఇలా అడగాలి. హూ ఈజ్ యువర్ ఫ్రెండ్? హూ ఈజ్ యువర్ ఫ్రెండ్? ఎవరైనా అనవసరమైన విషయాల్ని ప్రస్తావించి మనల్ని తప్పుపడుతూ ఉంటే విషయాన్ని మొదట నువ్వే ప్రస్తావించావు, అది నా తప్పు కాదు అని చెబుతాం కదా. ఇట్స్ నాట్ మై ఫాల్ట్, యూ బ్రోచ్డ్ ద టాపిక్. ఇట్స్ నాట్ మై ఫాల్ట్, యూ బ్రోచ్డ్ ద టాపిక్. అప్పుడప్పుడు వర్షం చాలా ఎక్కువసేపు కురుస్తూ ఉంటుంది కదా. నిన్న రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ లాస్ట్ నైట్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ లాస్ట్ నైట్. అలాగే కొన్ని అంశాలను స్పష్టం చేయడానికి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ వాంట్ టు టాక్ టు యూ టు క్లారిఫై సమ్ పాయింట్స్. I want to talk to you to clarify some points. కొందరికి కొన్ని విషయాలు చాలా కష్టంగా అనిపిస్తాయి కదా. వాళ్ళ దృష్టిలో ఇది పెద్ద సవాలు. From their perspective, this is a big challenge. From their perspective, this is a big challenge. మన పూర్వీకుల ఇల్లు చూసినప్పుడు మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. ఇది మా పూర్వీకుల ఇల్లు. This is my ancestral house. This is my ancestral house. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు గోడ మీద ఫోటోలు ఉంటే అవి ఎవరివో అడిగి తెలుసుకుంటాం కదా. గోడపై ఫోటో ఎవరిది? Whose photo is on the wall? Whose photo is on the wall? కొందరు ఎప్పుడు వేరే వాళ్ళని అణిచివేయాలని చూస్తూ ఉంటారు కదా. అతను ఇతరులను అణిచివేయాలని చూస్తున్నాడు. He is bent on putting others down. He is bent on putting others down. కొందరు వాళ్ళు చేయవలసిన పనిని చక్కగా పూర్తి చేస్తారు కదా. అతను తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తాడు. He does his duty well. He does his duty well. ఎవరైనా ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే మీరు ఈ విషయాన్ని మీ మనసు నుండి తీసివేయండి అని చెబుతాం కదా. యూ జస్ట్ గెట్ దిస్ థింగ్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. యూ జస్ట్ గెట్ దిస్ థింగ్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. ఎవరైనా వేరే ప్రాంతం నుండి వస్తే వాళ్ళు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. వాళ్ళు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? Where are they planning to stay? Where are they planning to stay? ఎవరైనా అపోహపడుతుంటే దానిని నివృత్తి చేసుకోమని చెబుతాం కదా. మీ అపోహను నివృత్తి చేసుకోండి. క్లారిఫై యువర్ మిస్కన్సెప్షన్. మిస్కన్సెప్షన్ అంటే అపోహ.
క్లారిఫై యువర్ మిస్కన్సెప్షన్. కొందరు తల్లిదండ్రులు క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటారు కదా. మా నాన్న కాస్త కఠినంగా ఉంటారు. మై ఫాదర్ ఈజ్ ఏ బిట్ స్ట్రిక్ట్. స్ట్రిక్ట్ అంటే కఠినంగా. మై ఫాదర్ ఈజ్ ఏ బిట్ స్ట్రిక్ట్. రద్దీ చాలా ఎక్కువగా ఉన్న చోట మనకు తెలియకుండానే మనం ఎవరినైనా నెట్టివేస్తూ ఉంటాం కదా. నేను అనుకోకుండా అతనిని నెట్టాను. ఐ అన్ఇంటెన్షనల్లీ పుష్డ్ హిమ్. అన్ఇంటెన్షనల్ అంటే అనుకోకుండా. ఐ అన్ఇంటెన్షనల్లీ పుష్డ్ హిమ్. పెద్దవాళ్ళు ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఈరోజు ఆయన నన్ను మెచ్చుకున్నారు. టుడే హీ ప్రైజ్డ్ మీ ఎ లాట్. ప్రైజ్ అంటే మెచ్చుకోవడం లేదా ప్రశంసించడం. టుడే హీ ప్రైజ్డ్ మీ ఎ లాట్. ఏ విషయంలోనైనా సందేహించడానికి అవకాశమే లేకపోతే సందేహానికి తావులేదు అని చెబుతాం కదా. దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ డౌట్. డౌట్ అంటే సందేహం. దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ డౌట్. ఇంట్లో తయారు చేసిన ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిది కదా. సాధారణంగా మేము ఇంట్లోనే ఆహారం తీసుకుంటాం. జనరల్లీ వీ ఈట్ ఫుడ్ ఎట్ హోమ్. జనరల్లీ వీ ఈట్ ఫుడ్ ఎట్ హోమ్. ఎవరైనా తీసుకున్న నిర్ణయం మంచిదనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. మా దృష్టిలో ఇది మంచి నిర్ణయం. ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ దిస్ ఈజ్ ఎ గుడ్ డెసిషన్. ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ దిస్ ఈజ్ ఎ గుడ్ డెసిషన్. ఎవరైనా ఏమీ తోచగా అర్థం పర్థం లేని కబుర్లు చెబుతూ ఉంటే కబుర్లు చెప్పడం ఆపు అంటాం కదా. స్టాప్ బ్యాబ్లింగ్. స్టాప్ బ్యాబ్లింగ్. ఎవరైనా వాళ్ళ స్థాయికి తగ్గట్లుగా ప్రవర్తించకపోతే అతను తన గురించి ఏమనుకుంటున్నాడు అంటాం కదా. వాట్ డస్ హీ థింక్ ఆఫ్ హిమ్సెల్ఫ్. వాట్ డస్ హీ థింక్ ఆఫ్ హిమ్సెల్ఫ్. షాపింగ్కి వెళ్ళినప్పుడు 2 డ్రెస్సులు నచ్చితే ఏ డ్రెస్ తీసుకోవాలో అర్థం కాదు కదా. రెండింటిలో నేను ఏ డ్రెస్ తీసుకోవాలో సరిగ్గా తెలియడం లేదు. ఐ ఆమ్ నాట్ షూర్ విచ్ డ్రెస్ ఐ హ్యావ్ టు పిక్ ఆఫ్ ద టూ. ఐ ఆమ్ నాట్ షూర్ విచ్ డ్రెస్ ఐ హ్యావ్ టు పిక్ ఆఫ్ ద టూ. ఏదైనా సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించేటప్పుడు ఎవరికైనా ఏదైనా ఆలోచన తడితే తెలియజేయమని అడుగుతాం కదా. మీకు ఏవైనా ఆలోచనలు ఉంటే నాకు తెలియజేయండి. లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్. లెట్ మీ నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్. ఎవరైనా తప్పు చేసి క్షమాపణ చెప్పడానికి వెనుక ముందు ఆలోచిస్తూ ఉంటే నేను నీ స్థానంలో ఉంటే క్షమాపణ చెప్పేవాడిని అంటాం కదా. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ అపాలజైజ్. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ అపాలజైజ్. ఎవరైనా మనం ఊహించని ప్రశ్న అడిగితే ఈ ప్రశ్న నా తల తిరిగేలా చేసింది అంటాం కదా. దిస్ క్వశ్చన్ మేడ్ మై హెడ్ స్పిన్. దిస్ క్వశ్చన్ మేడ్ మై హెడ్ స్పిన్. ఎవరికైనా తీరని కోరిక ఏదైనా ఉందేమో తెలుసుకోవడానికి మీకు తీరని కోరిక ఏదైనా ఉందా అని అడుగుతాం కదా. డూ యూ హ్యావ్ ఎనీ విష్ దట్ హ్యాస్ నాట్ బీన్ ఫుల్ఫిల్డ్. డూ యూ హ్యావ్ ఎనీ విష్ దట్ హ్యాస్ నాట్ బీన్ ఫుల్ఫిల్డ్. ఎవరికైనా ఉద్యోగంలో సమస్య ఉందని తెలిస్తే ఆ సమస్య ఏమిటో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె ఉద్యోగంలో సమస్య ఏమిటి. వాట్స్ రాంగ్ విత్ హర్ జాబ్. వాట్స్ రాంగ్ విత్ హర్ జాబ్. ఏదైనా కొత్త సినిమా విడుదలైతే మన స్నేహితుల దగ్గరికి వెళ్ళి కొత్తగా విడుదలైన సినిమా చూద్దామా అని అడుగుతాం కదా. షల్ వి వాచ్ ద న్యూలీ రిలీజ్డ్ మూవీ. షల్ వి వాచ్ ద న్యూలీ రిలీజ్డ్ మూవీ. మనం ఎప్పుడు ఇతరుల పరువు తీసేటట్లుగా ప్రవర్తించకూడదు కదా. మనం ఇతరుల పరువు తీయకూడదు. వీ షుడ్ నాట్ డిఫేమ్ అదర్స్. డిఫేమ్ అంటే పరువు తీయడం. వీ షుడ్ నాట్ డిఫేమ్ అదర్స్.
మన స్నేహితుడి ఫోన్లో సెట్టింగ్స్ ఏమైనా మార్చినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నేను నీ ఫోన్ సెట్టింగ్స్ మార్చాను. ఐ చేంజ్డ్ ద సెట్టింగ్స్ ఆన్ యువర్ ఫోన్. ఐ చేంజ్డ్ ద సెట్టింగ్స్ ఆన్ యువర్ ఫోన్. కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వాటి నుండి గుణపాఠాలు నేర్చుకుంటాం కదా. ఈ అనుభవం నాకు గుణపాఠం నేర్పింది. దిస్ ఎక్స్పీరియన్స్ టాట్ మీ ఏ లెసన్. దిస్ ఎక్స్పీరియన్స్ టాట్ మీ ఏ లెసన్. కొన్ని విషయాలలో ఇతరులతో పోల్చి మాట్లాడుతూ ఉంటాం కదా. ఆమెకు కనీసం ఉద్యోగమైనా ఉంది, కానీ నీకు అది కూడా లేదు. అట్లీస్ట్ షీ హ్యాస్ ఎ జాబ్. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ దట్. అట్లీస్ట్ షీ హ్యాస్ ఎ జాబ్. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ దట్. ఎప్పుడైనా రావడానికి ఆలస్యమవుతుందని తెలిసినప్పుడు ఆ విషయం ముందుగానే చెబుతాం కదా. నాకు ఈరోజు ఆలస్యం కావచ్చు. ఐ మైట్ గెట్ లేట్ టుడే. ఐ మైట్ గెట్ లేట్ టుడే. ఎవరైనా ధనవంతులను చూసి పేదవాళ్ళని పొరపాటు పడితే వాళ్ళు పేదవాళ్ళని ఎవరన్నారు అని అడుగుతాం కదా. హూ సేస్ దే ఆర్ పూర్. హూ సేస్ దే ఆర్ పూర్. అలాగే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఎవరైనా ఏదైనా పని చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఈ పని చెయ్యాలని నేను అనుకుంటున్నాను అని చెప్తాం కదా. ఐ థింక్ యూ షుడ్ డూ దిస్ జాబ్. ఐ థింక్ యూ షుడ్ డూ దిస్ జాబ్. ఈ రోజుల్లో చాలా వరకు వస్తువులు కొనడానికి ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నాం కదా. అమెజాన్ నుండి వస్తువులను ఎలా ఆర్డర్ చేయాలో మీకు తెలుసా? Do you know how to order things from Amazon? Do you know how to order things from Amazon? ఎవరైనా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వరని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను మీ డబ్బు తిరిగి ఇవ్వడు. He will not return your money. He will not return your money. ఒక్కోసారి అనారోగ్యం చేసినప్పుడు మందులు ఎక్కువగా వాడాల్సి వస్తుంది కదా. మందులు వేసుకుని అలసిపోయాను. ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ టేకింగ్ మెడిసిన్. ఐ ఆమ్ టైర్డ్ ఆఫ్ టేకింగ్ మెడిసిన్. కొందరు మాంసాహారం తినడం మానివేస్తూ ఉంటారు కదా. ఇంతకుముందు నేను మాంసాహారం తినేవాడిని. ఎర్లియర్ ఐ యూజ్డ్ టు ఈట్ నాన్ వెజిటేరియన్. ఎర్లియర్ ఐ యూజ్డ్ టు ఈట్ నాన్ వెజిటేరియన్. ఎవరైనా ఉద్యోగానికి రాజీనామా చేయబోతున్నారని తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను రాజీనామా చేయనున్నాడు. హీ ఈజ్ గోయింగ్ టు రిజైన్. హీ ఈజ్ గోయింగ్ టు రిజైన్. ప్రతి ఒక్కరి అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి కదా. మనిషికి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. ఒపీనియన్స్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒపీనియన్స్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఎవరైనా రావాలనుకోవడం లేదని చెబితే కారణం ఏమిటో అడిగి తెలుసుకుంటాం కదా. అతను ఎందుకు రావాలని అనుకోవడం లేదు? వై డజంట్ హీ వాంట్ టు కమ్. వై డజంట్ హీ వాంట్ టు కమ్. కొందరు పని చేయకుండా కట్టుకథలు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు కదా. ఈసారి కట్టుకథలు చెప్పి తప్పించుకున్నాడు. This time he escaped by telling cock and bull stories. This time he escaped by telling cock and bull stories. ఏదైనా పళ్ళ సమస్య ఉన్నప్పుడు చిగుళ్ళు కూడా వస్తాయి కదా. నా చిగుళ్ళు వాచాయి. I have swollen gums. I have swollen gums. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.